నమస్తే అండి. వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే మనం ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మరీ లాంగ్ అయితే కనుక నేను నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియోలో తప్పకుండా నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మొదట్లో నేను ఎలా చేసేదాన్ని అని కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తానమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో భగవంతుడు మిగతా జీవునికి ఇవ్వనిది మానవుడికి ఇచ్చినవి నోటి మాట, మనస్సు, ఆలోచన. ఈ మూడింటికి లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా సంబంధం ఉందండి. ఓకేనా. మొదటిది మాట. మాట అనేది చాలా శక్తివంతమైనదండి. మాటని మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడాలి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, మాట పొదుపుగా వాడుతూ ఉండాలండి. అది కరెక్ట్ అండి. మాట అనేది ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మాటకి శక్తి ఉంది కాబట్టి. మీరు గమనించారా లేదో, కొంతమంది ఏదైనా దీవించినా దూషించినా కొన్ని వర్డ్స్ అలా వాళ్ళు అనిన వెంటనే అవి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఎలా జరిగిందని అనుకుంటాం మనం, కానీ మన పక్కన ఎప్పుడు యూనివర్స్ మన పక్కనే ఉండి మనపై లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తూనే ఉంటుందండి. ఆకర్షణ సిద్ధాంతం అనేది. ఓకేనా. సో మాట అనేది మనం చాలా పొదుపుగా వాడాలి. ఓకే, అంటే మాటలు తగ్గించి మాట్లాడాలి, మౌనంగా ఉండాలి. ఓకేనా. మౌనంగా ఉండటం అంటే నేను అసలు మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు. మీ వర్క్స్ కంప్లీట్ అయిపోగానే మీరు మౌనంగా ఉండండి. ఎక్కువ ఏదైనా అవసరమైతేనే మాట్లాడండి. మిగతా వాళ్ళు ఏమనుకున్నా మీరు పట్టించుకోవద్దు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలంటే ఫస్ట్ మీరు మౌనాన్ని పాటించాల్సిందే సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత మీరు లోన్లీగా ఉండటానికి ట్రై చేయండి. అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు మాట్లాడటానికి చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని అఫర్మేషన్స్ చేయడానికి కానీ బాగా తొందరగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మౌనంగా ఉండండి. మీ రూమ్లో మీరు ఏకాంతంగా ఉండండి. మౌనం పాటించండి. మీ వచ్చే ఆలోచనల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉండండి. అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు మాట్లాడగలుగుతారు. ఆ తర్వాత మీరు అలా ఉండి ఈ అఫర్మేషన్స్ నేను మీకు ఇంతకుముందు మీ బ్రెయిన్కి ట్రైనప్ చేశాను. ఇలా అఫర్మేషన్స్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీకు తప్పకుండా మీకు అఫర్మేషన్స్ మీద మీ సబ్కాన్షియస్ మైండ్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇలా ఇక రిపీటెడ్గా చేతనే మనం రిపీటెడ్గా చెప్తూ ఉంటుంటే అదే యూనివర్స్ రికార్డ్ అవుతుందని. సో రిపీటెడ్గా అఫర్మేషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ అఫర్మేషన్స్ మీ నోటి వెంట మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా. అలా మౌనంగా ఉండి మీరు ఏకాంతంగా ఉండి సాధ్యమైనంత వరకు ఇలా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ తప్పకుండా సూర్యోదయానికి ముందే లేవాలండి. ఇది కంపల్సరీ. సూర్యోదయానికి ముందే లేవాలి. మీరు ఎవరు మాట్లాడినా, ఎవరు మిమ్మల్ని పలకరించినా నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నాను, నేను సకల సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నానని చెప్పండి. ఎవరు ఫోన్ చేసి రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే ఈ వర్డ్స్ అని చెప్పండి. మొహమాటం ఏమీ లేదు. మీ నోటి వెంట నుంచి పదే ఇవి రావాలి. యాక్చువల్గా మీరు లోటును కలిగి ఉన్నా కూడా మీరు ఆ లోటును మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు బయటికి. ఇలాగే చెప్పండి బయటికి. ఓకేనా. ఇన్నాళ్ళు లోటు గురించి చెప్పి ఆలోచించి అంత టైం అంతా వేస్ట్ చేశారు. ఇక నుంచి మీ యొక్క సమృద్ధిని, మీ యొక్క సంపూర్ణాన్ని, మీ యొక్క అంత పుష్కలంగా ఉన్న స్థితిని మీరు ఆ మాటలతో మీరు బయట పెట్టండి. ఓకేనా. ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత మంచి చెడు విచక్షణ జ్ఞానం అండి. పాజిటివ్ నెగిటివ్ ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మనిషికి ఇచ్చింది మిగతా జీవులకి లేనిది మంచి చెడు విచక్షణ జ్ఞానం. ప్రతిదాన్ని మీరు పాజిటివ్గానే తీసుకోవాలి. మన లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలంటే ప్రతిదాన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో మనం వర్క్ చేయాలి అంటే కనుక మనం కంపల్సరీ ప్రతిదాన్ని మనం పాజిటివ్గా ఆలోచించాల్సిందే, పాజిటివ్గా తీసుకోవాలి. ఒక 90 days నేను చెప్పినవన్నీ తప్పకుండా చేయండి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలంటే స్టార్టింగ్ ఎట్లాంటి వాటి మీద చేస్తే మీకు ఒకేసారి పెద్దవి కోరుకొని అవి జరగకపోతే డిసప్పాయింట్ అవడం అట్లాంటివి వద్దు. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చిన్న వాటి మీద చేయండి ప్రయోగాలు, ఆ తర్వాత పెద్ద వాటి మీద చేయొచ్చు. ఓకేనా. అదర్స్తో వేరే వాళ్ళతో చిట్ చాట్స్ అవన్నీ ఏమీ వద్దు. ఓకేనా. లేడీస్కి సీరియల్స్ చూస్తూ సినిమాలు చూస్తూ జనరల్గా ఇంట్లో ఉండే వాళ్ళకి టైంపాస్ చూస్తూ ఉంటారు. నేను తప్పుపట్టట్లేదు. కానీ ఆ సీరియల్స్ కూడా మీ జీవితాలపై ఎట్లాంటి ప్రభావం చూపిస్తానని నేను నెక్స్ట్ ఒక వీడియోని మీకోసం తప్పకుండా చేస్తానండి. ఆడవాళ్ళ కోసం అంటే మన కోసం. నేను ఇంతమంది సీరియల్స్ చూసేదాన్ని, కానీ తర్వాత తగ్గించేశాను. అంతా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న తర్వాత
దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసాను అనమాట. ఓకేనా. ఇంకా జెంట్స్ ఉన్నారనుకోండి, అదా ఒక ఊళ్ళో సంగతులు, రాజకీయాలని కానీ అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అన్నీ చిట్ చాట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఒరిగింది ఏంటి? ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకుని మీ జీవితాల కోసం మీరు మాట్లాడుకోండి. మీరు ఏకాంతంగా ఉండి మీరు మాట్లాడుకోండి. ఆ టైంని ఎందుకు వాళ్ళ దగ్గర వేస్ట్ చేయటం? మీ చక్కగా మీ లైఫ్స్ బాగుండాలి, నేను సంపూర్ణంగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, సకల సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నానని ప్రతి క్షణం ఇదే ఆలోచించండి. ప్రతి క్షణం మీ సమృద్ధి మీదే మీ యొక్క ధ్యాస ఉండాలి. ఓకేనా. లేచింది మొదలు ఇది మీరు టూ మచ్ కానీ ఇది చెయ్యాలండి. పర్ఫెక్ట్గా మీకు డబ్బులు రావాలి అంటే కనుక మీరు కంపల్సరీ మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు ఒక సక్సెస్లో ఉండాలి, మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేయాలంటే మీరు తప్పకుండా ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండాల్సిందే. ఓకేనా. దానికి ఇక ఆప్షన్స్ అంటూ ఏమీ లేవు. ఒక 90 days నేను చెప్పినట్టు చేయండి కంపల్సరీ. ఇవన్నీ వేరే వేరే ముచ్చట్లు ఇవన్నీ వదిలేసి ఇప్పటిదాకా టైం ఎంతో వేస్ట్ అయిపోయి ఉంటుంది. ఇక నుంచి అయినా మీ జీవితాల కోసం మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. వన్స్ మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు అది వర్కౌట్ స్టార్ట్ అయిన తర్వాత మన మాట అనేది చాలా పాజిటివ్గా ఉండాలండి. ఎక్కడ నెగిటివ్ రావడానికి లేదు. ఓకేనా. నెగిటివ్ వస్తే కట్ డిలీట్ చెప్పేసేయండి వెంటనే ఆ మాటకి. దాన్ని తిరిగి పాజిటివ్గా మార్చి మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఉదయాన్నే నిద్ర లేవాలి, అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. తర్వాత మీ వర్క్ అయిపోగానే మీరు ఏకాంతంగా మీ రూమ్లో ఏకాంతంగా ఉండాలి. మీరు ఏవైతే కొన్ని కొన్ని డిజైర్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఆల్రెడీ వచ్చినట్లు, ఆ వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ ఉండండి. అసలు ప్రతి క్షణం మీ సమృద్ధి మీదే మీ ధ్యాస అంతా. ఓకేనా. మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ప్రతి క్షణం 100 సార్లు 1000 సార్లు చెప్పండి మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ప్రతి క్షణం నా జీవితంలో మంచి అందుతుంది, మంచి జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ నా రాబోయే వీడియోలో నేను మీకు నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తానన్నాను కదా. నాకు ఫస్ట్లో నేను చిన్న చిన్న వాటితో ఎలా స్టార్ట్ చేశాను, అవి ఎలా జరిగినాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే విజన్ బోర్డు గురించి కూడా నేను మీకు చెప్తానని చెప్పాను కదా. విజన్ బోర్డు గురించి కూడా నేను చెప్తాను. విజన్ బోర్డులో కూడా మనం ఎంత క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా లేకపోతే నాకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ముందుంటాయి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సీక్రెట్ బుక్ గురించి కూడా చెప్తున్నాను కదండి. నేను ఈ నెక్స్ట్ వీడియో సీక్రెట్ బుక్ మీద చేస్తాను. ఈ బుక్స్లో కూడా సీక్రెట్ బుక్ కాకుండా ఇంకో బుక్ కూడా ఉందండి. నేను అవి 2 పుస్తకాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో సీక్రెట్ బుక్ గురించి చాలామంది అడిగారు. డిస్క్రిప్షన్లో కూడా సీక్రెట్ బుక్ యొక్క లింక్ అనేది నేను పెడతాను. మీకు ఇష్టం ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ బుక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.